మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో గాను 30 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం 4 స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 34 స్థానాలకు గాను 28 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఈసారి ఘోరంగా వెనుకబడింది. కేవలం పాడేరు, అరకు, సాలూరు, పాలకొండలో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇటు ఎంపీ స్థానాల్లో అరకు మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో కూటమి విజయం దిశగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు తెలంగాణకు వద్దాం. తెలంగాణ లోక్సభ ఫలితాలు ఒకసారి చూసుకుందాం. భువనగిరి పార్లమెంట్ ఫలితాలు 10వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి 23,713 ఓట్లతో, అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్, సో ఒకసారి మనం చూసుకుందాము. బూర నర్సయ్య గౌడ్ ఇటు 14,596 ఓట్లు, అదేవిధంగా కామ మల్లేష్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్ల ఆధిక్యం 24,837 ఓట్ల ఆధిక్యంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నెక్స్ట్ కాకినాడ సిటీలో కూడా టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. ఇక ఒక్క చోట కూడా వైసీపీ తన ప్రభంజనం చూపించలేకపోయింది. మాచర్లలో టీడీపీ జోలకంటి 5వ రౌండ్ లో కూడా లీడ్ లో ఉన్న పరిస్థితే మనం చూసాం. ఇక గుంటూరు ఈస్ట్ నుండి టీడీపీ నజీర్ 5వ రౌండ్ లో లీడ్ లో ఉన్నారు. నర్సరావుపేటలో నుండి వైసీపీ గోపిరెడ్డి 3వ రౌండ్ లో లీడ్ లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక వినుకొండలో టీడీపీ జీవి ఆంజనేయులు 1వ రౌండ్ వచ్చేసరికి లీడ్ కనబరుస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లీడ్ లో ఉన్నట్లుగా కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక విజయవాడ సెంట్రల్ లో చూస్తే టీడీపీ నుంచి బోండా ఉమా 4వ రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్ లో ఉన్నారు. విజయవాడ ఈస్ట్ నుండి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 8వ రౌండ్ చూసేసరికి లీడ్ లో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం కూటమి తొలి విజయాన్ని మనం చూడొచ్చు. 54,000 ఓట్ల ఆధిక్యంతో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదటి రౌండ్ నుంచి మనం చూడొచ్చు గోరంట్ల ఘన లీడ్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం చూసినట్లయితే కూటమిలో అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఘన విజయం సాధించారు. 54,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించినట్లుగా మనం చూడొచ్చు. ఇక మాచర్ల నుండి టీడీపీ అభ్యర్థి జోలకంటి లీడ్ లో ఉన్నారు. గుంటూరు నుండి ఈస్ట్ టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నట్లుగా కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లో